ఈ కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే ఏంటంటే వీళ్ళు పూర్వకాలం నుంచి చేసేది ఏంటంటే తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ వృత్తిగా ఏం చేస్తున్నారయ్య అంటే దేవతలు నమ్ముకుంటా ఉన్నారనమాట. అయితే అబ్రహాం గారి కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే అబ్రహాం గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన లిఖించబడ్డ విశ్వాసం వేరు, ఆయన కనపరిచిన విశ్వాసం చాలా వేరు. సో అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడంటే ఆయన ఎంతవరకు విశ్వాసం చూపించాడు, ఏ విషయాల్లో విశ్వాసం చూపించాడు అనేది మనం చాలా విషయంలో మాట్లాడుకుంటున్నాం. అపార్ట్ ఆఫ్ విశ్వాసం అబ్రహాం జీవితంలో మనం ఏమైనా చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన చిన్న వయసు నుంచి కూడా నిజమైన దేవుడు ఎవరనే ఒక క్వశ్చన్ ఉండేది ఆయన. ఏంటి అన్ని దేవతలు నమ్ముతున్నాడు, వాళ్ళ కుటుంబంలో అన్ని దేవతలు జరుగుతుంది, వాళ్ళ వృత్తికి విరుద్ధంగా మాట్లాడిన మాట ఏంటయ్యా అంటే నిజమైన దేవుడు ఎవరు? ఈ బొమ్మలు ఏం చేస్తున్నాయి, నాతో మాట్లాడట్లా, ఈ చేతులు ఉన్నాయి కానీ కదలట్లా, చేతులతో నన్ను ఏం దీవించట్లా, ఆ నోరుంది కానీ నేను పెట్టిన నైవేద్యాలు ఏం తినట్లా, కాళ్ళు ఉన్నాయి కానీ అవి ఎక్కడికి నడవట్లా, మరి నేను దీన్ని ఎందుకు నమ్మాలి? ఇది నా వృత్తి, నేను ఎందుకు తీసుకోవాలి? మనం ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక మాట అంటారు. ఆప్టిమిస్ట్ అంటే ఏంటంటే ప్రతి దాంట్లో మంచిని ఎతికేవాడు, ప్రతి దాంట్లో చెడుని ఎతికేవాడు. ప్రతి దాంట్లో మంచి జరిగిందంటే అలా ఒకడు సెల్ఫీ తీసుకుంటా వెళ్తా ట్రైన్లో గుద్ది చెయ్యి ఇరిగిందంటే పోతే పోయిందిలే చెయ్యి, ఫోన్ మిగిలిందిగా అంటే అది అంత ఉండదు కదా. నేను ఎలా బతికితే ఏంటి, నేను ఎట్లుంటే ఏంటి, నేను దేవుడిని విగ్రహాలు అమ్ముతున్నా, నాకు డబ్బులు వస్తున్నాయి, నేను బతికేస్తున్నా అనుకోని అబ్రహాం అనుకుంటే ఎలా ఉండేది? ఆయన పూటి కొరకు తినటం కొరకే బతికేవాడు. కానీ మొత్తానికి తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నుంచి అయినా కానీ తన ఫ్యామిలీలో ఏదైతే విరుద్ధంగా ఉందో దానికి విరుద్ధంగా అడిగేయటానికి కానీ అబ్రహాం గారు ముందడిగేశారు. మనం మాట్లాడుకుంటే మన కుటుంబాల్లో గురించి మాట్లాడుకుంటే కొంతమందికి, అందరికని చెప్పం, కొంతమందికి చర్చికి వెళ్ళనీయకుండా ఆపే వాళ్ళు ఉంటారు, దేవుడు నమ్ముకోకుండా ఆపే వాళ్ళు ఉంటారు. నిజమైన దేవుడిని ఎరగటానికి గుర్తించడానికి మార్గాలు ఉన్నా కూడా, ఒప్పుకున్నా కూడా సమ్ ఎక్స్ ఫ్యాక్టర్స్, సొసైటీలో వాళ్ళు ఏమంటారు, లేకపోతే మా కమ్యూనిటీ వాళ్ళు ఏమంటారు, నేను ఇప్పటి వరకు పెద్దగా ఉన్నాను, ఊరికి పెద్దగా, నేను దాంట్లో పెద్ద, ఇలా చాలా ఎక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కానీ అబ్రహాం చేసిన విషయం ఏంటయ్యా అంటే ఎన్నున్నా కూడా నిజ దేవుని తెలుసుకోవటంలో తల్లిదండ్రులైనా ఏం చేశాడంట, ఎదిరించాడు. తన వృత్తికి విరుద్ధంగా వెళ్ళాడు. సో నిజమైన దేవుడు అదే కోరుకుంటున్నాడు. నువ్వు ఎట్లా బట్టి పుట్టావా, నన్ను నమ్ముకున్నావా, వచ్చావా అని కాకుండా నువ్వు ఎలా దేవుని గుర్తించాలి అంటే రుచి చూసి ఎరగాలని అడుగుతున్నాడు. దేవుడు మాట్లాడగలడా నాతో? దేవుడు మాట్లాడారంటారా అంటే దేవుడి మాట మీరు విన్నారంటే దేవుడు ఉన్నాడని మీరు నిశ్చయించుకున్నట్లే కదా. సో దేవుడు ఉన్నాడంటే మీరు నమ్ముకున్న దేవుడు ఏమై ఉన్నాడు? ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు, నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. నిజమైన దేవుడే అంటారా? సో అబ్రహాం విషయంలో కూడా సేమ్ అదే చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు అయ్యా అంటే నిజమైన దేవుడు ఉంటే ఒకవేళ నాతో ఎందుకు మాట్లాడు? మాట్లాడినవాడు దేవుడు ఎలా అవుతాడు? హింసలు చేసేవాడు దేవుడు ఎలా అవుతాడు? కామ కోద మదమాశ్చర్యాలను గెలవలేని వాడే దేవుడు ఎలా అవుతాడు అన్న క్వశ్చన్కి అబ్రహాంకున్న ఆన్సర్ ఏంటయ్యా అంటే నాతో మాట్లాడి నన్ను నడిపించి నాకు తోడుగా ఉన్న దేవుడు యెహోవా ఉన్నాడు. అబ్రహాం గారికే తోడై ఉంటాడా, లేకపోతే ఎవరైతే ఆయన రుచి చూడాలనుకున్న ప్రతి ఒక్కరితో దేవుడు తోడై ఉంటాడా? ఎలా రుచి చూడాలి మరి ఆయన్ని? వెంబడించి, ఆయన మాటలు విని. చాలా విషయంలో మనతో దేవుడు ఎక్కడ మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడంటే వాక్యం ద్వారానే మాట్లాడతాడు. ఎలా వాక్యం దొరుకుతుంది మనకి, ఎలా రుచి అందుకే అంటారు రుచి చూడటం విషయంలో వస్తే బైబిల్ కూడా రుచి చూడాలి. ఎందుకు? అది జుంటి తేనె కన్నా నీ వాక్యం నాకు దొరకగా నేనేం చేశానంట, భుజించాడు. ఎందుకు భుజించాడు? అది ఎంత రుచి ఉందో ఆయనకి తెలుసు. దేవుడు ఎంత రుచి గలవాడు, ఆయన ప్రేమ ఎంత మాధుర్యంగా ఉంది, ఆయన నిజమైన దేవుడు తోడై ఉంటాడన్న రుచి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దేవుడు చెప్పేది కూడా అంతే. నువ్వు రుచి చూడకుండా నన్ను ఎమ్మడబడితే అదేం పెద్ద వాళ్ళు చెప్తారు అంతే. రుచి చూస్తేనే తెలిసేది. ఒక బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఒకటి ఉంది, వాళ్ళేమో ఘనంగా చెప్తారు, దాంట్లోకి వెళ్ళి రుచి చూసే వరకు కూడా దాని అసలు విషయం ఏందో మరి రంగు ఏందో మనకు బయటపడదు. కానీ తిన్న తర్వాత అది రుచిగా లేకపోయినా కూడా అందరూ ఏం చెప్తారు, రుచిగా ఉంది కాబట్టి చెప్పాలి, లేకపోతే మనం ఎక్కడ క్లాస్ తగ్గిపోయిద్దు. ఇలా ఉండేది. వాళ్ళ పక్కన వాళ్ళు బాగున్నారు కాబట్టి ఇవన్నీ కాదు, నేను డిక్లరేషన్ ఇవ్వట్లా, నేను నీ అంతటిగా నువ్వే తెలుసుకో అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు.
నీ అంతటికి నువ్వే వాక్యం చదువు, నీ అంతటికి నువ్వే దేవుణ్ణి ఎవరో రుచి చూడు, రుచి చూసిన తర్వాత నేనెవరో నువ్వు గుర్తించు అన్నాడు. సో అదే విషయం అబ్రహాం చేశారంటారా లేదంటారా? ఏదైనా ఒక విషయము మనకు దెబ్బ తగిలితే దాని గురించి మనకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే కానీ, దాని గురించి మనకు అవగాహన వస్తే కానీ దాని నుంచి దాటిపోలేము. ఒక దెబ్బ తగిలింది, సైకిల్ తొక్కేటప్పుడు ఒక దెబ్బ జారి పడ్డది, దెబ్బ తగిలింది, ఇంకా అలా తొక్కకూడదని నాకు జాగ్రత్త ఉండిద్ది, అంతే కదా. దేవుడి విషయంలో ఇది జరిగితే ఇలానే ఉండిద్ది అని నీకు ఒక ఇలా చేసిన వాళ్ళందరికీ ఇది వచ్చింది, ఈ లాభం జరిగింది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష జరిగిందని నీకు తెలిస్తే, నువ్వు ఆ దేవుని రుచి చూస్తే కనుక ఏమైద్దయా అంటే, నువ్వు కూడా అబ్రహాం ఏ రీతిగా అయితే విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసం ఉంచగలడు. మనం మాట్లాడుకున్నాం కదా, తప్పిపోయిన కుమారుడికి ఉన్న కుమారుడి తేడా ఏంటంటే, ఉన్న కుమారుడు ఏముంది, మా నాన్న నా దగ్గరే ఉంటాడుగా, రోజు జరిగేదేగా, రోజు ఉండేదేగా, రోజు చెప్పేదేగా, రోజు ఇలా రోజు రోజు అనుకుంటానే వెనకబడతా ఉన్నాడు. విలువ తెలిసిన వాడు ఏమయ్యాడు, తిరిగి వచ్చి ఎంత ప్రేమగా ఉన్నాడు తండ్రితో. నువ్వు రోజు జరుగుతుంది, రోజు నేను వింటున్నాను వాక్యం కాకుండా, ఆ వాక్యం విలువ నీకు తెలిస్తే, ఆ వాక్యం నీ జీవితంలో రూఢీపరిస్తే, విను బుద్ధి అన్నాం మనం, వినటానికి బుద్ధి ఉంది, తర్వాత ఏమో జరగాలి, రూఢీపరచాలి, నెరవేర్చాలి. ఆ రుచి నువ్వు నీ స్వతహాగా నువ్వు చూస్తే తప్ప దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియదు. నలుగురు చెప్పిన మాట విని నేను రివ్యూ ఇవ్వటం వేరు, నా అంతటగా నేను చూసి రివ్యూ ఇవ్వటం వేరు. అలాంటి ఉంటే అబ్రహాం ఏ రీతిగా అయితే ఫలించాడో మనం కూడా ఆ రీతిగా ఫలిస్తాం. ఇది ఫస్ట్ విషయం అబ్రహాం నుంచి చూస్తున్నాం. ఏంటి, నిజమైన దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఎలా ఆశ్రయిస్తాడని. రెండవది, మాట చెప్తే లోబడి ఉన్నాడా లేడా. తెలియనోడు మాట చెప్తే నేను ఎందుకు వినాలి, ఎక్కడి నుంచి వచ్చిందో వాయిస్ తెలియదు నాకు, దేవుడో కాదో తెలియదు నాకు, లోబడి నేను ఉండాలా. అది కూడా చిన్న మాట, వెళ్ళి ఈ బలి నాకు అప్పగించు, అది నాకు అప్పగించాను అట్లా, నువ్వు ఇంట్లో మీ అమ్మని, మీ తల్లిని, అందరినీ వదిలేసి, దేశం కూడా వదిలేసి వచ్చే అన్నాడు. మాట వినే బుద్ధి ఉందా? మనం చాలా మాట్లాడుకుంటాం కదా, గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనేవి బిగ్గెస్ట్ సాక్రిఫైస్తో మొదలవుతాయి అంట. అంటే ఏంటంటే పెద్ద పెద్ద సక్సెస్ అనేది ఎలా దేంతో వచ్చిందంటే, నువ్వు చేసిన ఎంత గొప్ప త్యాగం నువ్వు చేయగలుగుతున్నావు అన్న దాని మీద ఉంటుంది, అంతే కదా. కొంతమంది చెప్తారు నేను ఐఏఎస్ పాస్ అయ్యాను, ఐపీఎస్ పాస్ అయ్యాను అంటే వాళ్ళ నిద్రను త్యాగం చేసి మరీ చదివారు. లోక సంతోషాలను సైతం త్యాగం చేసి వాళ్ళు చదువు మీద ధ్యాస పెట్టారు. అలా త్యాగం చేసిన వాళ్ళు కాబట్టే వాళ్ళు సక్సెస్ పొందారు. ఇక్కడ అబ్రహాం చేసిన త్యాగం ఏంటంటే, తనకున్న ఆస్తిని, తన తండ్రిని, తన తల్లిని, తన దేశాన్ని, మన ఊరు నుంచి మనం ఏదో ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం బతికేద్దాం అనుకుంటాం, కానీ ఒకసారి ఊరు నుంచి బయటికి వెళ్తే మాత్రం ఒక్కరోజు కూడా బతకలేం. ఎందుకంటే ప్రాణం లాగుతానే ఉండిద్ది. బయటికి వెళ్ళి నేను 2 రోజులు బయటికి వెళ్ళానంటే మూడో కొత్తదైనా పాతదైనా సొంత ఊరికి మించింది ఏది ఉండదు అక్క. సొంత ఊరిని మించి నువ్వే ఉన్నావు, 10 రోజులు నేను బయట నుంచి 11 రోజు ఏడుకు వస్తావు నువ్వు ఖచ్చితంగా. ఎందుకు వస్తావు? సొంత ఊరిలో కంఫర్టబుల్. ఆ కంఫర్ట్స్ అంతా వదిలేసి వెళ్ళాలంటే వెళ్ళగలవా? వెళ్ళలేం కదా. సో ఈ మాటకి మా ప్రత్యక్ష సాక్షులు మనం చూస్తే ఎవరైనా ఉన్నారా, అబ్రహాం చేశాడు అప్పుడు, ఇప్పుడెవరు చేస్తారు ఈ కాలంలో అనుకుంటే, జరిగే ప్రతి పాస్టర్ చేసే పని అదే, సేవకులు చేసే పని ఏంది, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళి మాట్లాడంటే ఇక్కడ. కానీ ఇది స్వతహా ఆధారంగా తీసుకొని ఏదో పడదోయాలనుకుంటే మాత్రం దేవుడు చూస్తూ ఉన్నాడు. సో బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అబ్రహాం చేసింది ఏంటయ్యా అంటే, తన ఇల్లును కానీ తన వీళ్ళు కానీ వదిలేసి దేవుడి కోసం వదిలేదు. మనం ఏం త్యాగం చేస్తున్నాం అంటారు? సరే, ఉపవాసం ఉన్నప్పుడు ఒకరోజు అన్నాన్ని త్యాగం చేసేస్తున్నావు, ఇంకా పాపాన్ని త్యాగం చేస్తున్నావా? లేకపోతే నీ మీద నువ్వు నీ మీద మాట్లాడిన వాళ్ళని క్షమించి వాళ్ళ పట్ల త్యాగాన్ని చూపిస్తున్నావా? ఏం చూపిస్తున్నావు మనం త్యాగం? మనకు త్యాగం చెయ్యం, కానీ దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు కావాలి. అబ్రహాము నేను చేయకుండా నాకు ఇవ్వు అని ఎక్కడ అడిగాడా? అడగల. ఏదైనా చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చిన తర్వాత కొరతను చూసి దేవుడే చెప్పాడు. ఏమైనా చెయ్యాలి కదా మనం చేయకుండా అబ్రహాములాగా నాకు ఆశీర్వాదాలు కావాలి, అబ్రహాము తీర్చిన కొరత నా కుటుంబంలో తీర్చబడాలి, పోబడాలి అనుకోవటం మూర్ఖత్వం అయింది. ఎందుకు? అబ్రహాము లాగా జరగాలంటే అబ్రహాంలో నువ్వు ఉండాలి. అబ్రహాంలో నువ్వు ఉండటానికి నువ్వేం చేయాలంటే పెద్ద పెద్ద త్యాగాలు ఏం చేయమంటలా నిన్ను. ఒక ఉంది, మిగతా వాళ్ళందరూ చాలా ఘనంగా ఇస్తున్నారు, తన దగ్గర ఉన్న 2 కాసులే ఇచ్చింది, పెద్దదేం చేయలేదు కదా, 2 కాసులు ఇచ్చింది. కానీ తన ఎంత మనస్ఫూర్తిగా ఇచ్చింది,
తను ఎంత నమ్మకంగా ఇచ్చింది, ఆ 2 కాసులు పోయినా కూడా నాకు దేవుడు ఇస్తాడన్న నమ్మకంతో ఇచ్చింది. మనం ఏమి ఇస్తున్నాం? మన సమయం ఇస్తున్నామా? మన సమయాన్ని త్యాగం వెల్ అండ్ గుడ్. నువ్వు ఇంట్లో పనులన్నీ ఆపేసుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి 2 సార్లు దేవునికి సమయం ఇస్తున్నావు, కేటాయిస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, వెల్ అండ్ గుడ్. ఇంకా చేయాల్సినవి ఉన్నాయేమో, మార్చుకోవాల్సినవి ఉన్నాయేమో. అబ్రహాం ఏ రీతిగా అయితే, అబ్రహాం ఒకేసారి మారలా ఎక్కడ. ఫస్ట్ మాట విన్నాడు, తర్వాత త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు, తర్వాత విశ్వాసంలో బలపడ్డాడు. నువ్వు కూడా ఆ స్టెప్ బై స్టెప్ వచ్చావు, విన్నావు, బలపడుతున్నావు, బలపడిన దాన్ని కొనసాగించు. రెండవదిగా, ఎంత ప్రేమించిన వాడిని త్యాగం చేయడానికి రెడీ అయ్యాడు. దేనికోసం? దేవుడు చెప్పాడని ఒకే ఒక్క మాటతో. దేవుడు మాటకి లోబడి ఉండాలి, ఇది తోచా తప్పకుండా జరగాలి. దేవుడి మాటకి అవిధేయుడిని అయ్యుండి నేను కుమారుని బతికించుకుంటే ఎంతకాలం బతికించుకోగలను? దేవుడి నుంచి వాడిని ఎన్ని సంవత్సరాలు కాపాడుకోగలను? అబ్రహాంకి తెలుసు అంటారా లేదంటారా? తెలుసు కాబట్టి దేవుడు అడిగాడు, దేవుడు అడిగిన దానికి చెయ్యాలి. దేవుడు ఖచ్చితంగా అడగకుండా ఒక మాట అడిగినప్పుడు దేవుడు కానీ ఎవరైనా కానీ దేవుడు తెలియజేసిన మాట కానీ ఎన్ని రోజులు లేదుగా ఇప్పుడు ఎందుకు, ఇన్ని సంవత్సరాలు లేదుగా ఇప్పుడు ఎందుకు అన్న మాట కాకుండా ఎలా ఉండాలయ్యా అంటే ఎలా ఉండాలి? అబ్రహాము అలా కాదు, నాకు సంవత్సరాలు కష్టపడితే ఇచ్చావు కొడుకుని, ఇప్పుడు తీసుకోమంటానని ప్రశ్నించాడా? ప్రశ్నలు వచ్చినాయా? సో దేవుడు మాట్లాడితేనే ప్రశ్నించుకొని ఉంటాం అనేది కాకుండా దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని కూడా ప్రశ్నించుకోకుండా ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా దైవజనుడితో ఏం తెలియజేస్తున్నాడో దాన్ని కూడా ప్రశ్నించుకోకుండా ఉండి, నిన్న మెసేజ్ నాకు లోపలికి వినపడ్డది అనమాట. ఏమన్నాడు నాన్న, దైవజనుడి గురించి ఏదో చెప్పినట్టున్నాడు నిన్న కదా. అప్పుడు వరకు బాధ పెట్టి తర్వాత అన్నయ్య గారు అంటే అవ్వదు కదా. సో డాడీ ఏది తన స్వతహాగా ఆలోచించుకొని చెప్పరు కదా ఇక్కడ. సో ఏం చెప్తున్నాడు, మేబీ దైవజనుడి ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏమో. దానికి ప్రశ్నలు కావాలా? అబ్రహాం లాగా చేయాలా? ఏం చేయాలంటారు? ఏది కరెక్ట్ అంటారు? లోబట్టం కరెక్ట్. లోబట్టం మాత్రమే కరెక్ట్. ఇంకా దానికి మించి ఏది చేసినా అది దేవుని సంబంధమైంది ఏది కాదు. ఎందుకంటే నువ్వు ఏమని పిలువబడుతున్నావు అంటే విశ్వాసి అని పిలుస్తున్నావు. నీ విశ్వాసానికి తండ్రి ఎవరై ఉన్నాడు? నీ తండ్రే దేవుడు మాట విన్నప్పుడు, దేవుడికి లోబడినప్పుడు కుమారులుగా నువ్వు ప్రశ్నించావు. మనం లేదు, మనకి ఇన్ఫాక్ట్ నాకు లేదు. కొన్ని బయట సంబంధించిన విషయాలు ఏమన్నా నాన్న అమ్మని ఆపుతానే కానీ దేవుడికి సంబంధించి వచ్చి నాకన్నా వాళ్ళకి ఎక్కువ తెలుసు, నేను మాట్లాడకూడదు అక్కడ. అదే కదా. సో అదే రీతిగా మాట్లాడేటప్పుడు లోబడి ఉండటం అంటే ఏంటంటే చెప్పేటప్పుడు క్రాస్ టాక్ ఉండకూడదు. మక్కనిది పద్దాకల చిన్నప్పుడు నేను ఏమన్నా మాట్లాడంగానే రే మౌత్ టు మౌత్ ఆన్సర్ ఇచ్చావనుకో, నేనేం మాట్లాడినాడా, కానీ మౌత్ టు మౌత్ ఆన్సర్ ఇచ్చావంటే మూతి పాలు పడతాను. అంటే ఏంటి? నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడకూడదు. ఒక దైవజనుడు చెప్పినా కూడా, దేవుడు చెప్పినా కూడా మన పని ఎంతవరకు అయి ఉండాలంటే ఒబీడియన్స్ చూపించేంత వరకే ఉండాలి. మధ్యలో మనం మాట్లాడుతున్నామంటే నీకు ప్రశ్నే ఉంది, డౌటే ఉంది, పాస్టర్ గారు తన ఉద్యోగాన్ని మొత్తం వదిలేసి నీకోసమే ఇక్కడ ఉంటుంది, ఖాళీ టైంలో ఫోన్ చేయలేవు. నార్మల్ టైంలో గంటలు ఫోన్ చేసి 3 గంటలు 4 గంటలు మాట్లాడటం బదులు ఆ టైంలో ఫోన్ చేసి అడగవచ్చు కదా క్వశ్చన్స్. ఎక్కడికక్కడ వెళ్ళడపరచాలి, ఎక్కడికక్కడ తీసి చూపించేయాలంటే అవ్వకూడదు, అలాంటివి అవ్వకూడదు. అది అబ్రహాం జీవితం నుంచి మనం చూడవచ్చు. సో బలివ్వడానికైనా రెడీ అయ్యాడు, ఇల్లు వదిలిపెట్టి రావడానికైనా రెడీ అయ్యాడు. సో దీని విషయాల్లో అబ్రహాము చూపించిన మాదిరి మనం కనపరుస్తున్నామా లేదా? ఫస్ట్ విషయం. మూడవది, ప్రతి దానికి ఏమన్నా పని మొదలుపెట్టినా, ఏమన్నా చేసినా, ఎక్కడికైనా వెళ్ళినా, ఏ చోటైనా వచ్చినా ఏం చేస్తాడంటే ముందుగా చేసే పని బలిపీఠం కట్టి యెహోవాకి ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడు. మనం ఎంతవరకు ప్రార్థన చేసి చాలా విషయాల్లో ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు, సూపర్. అది పని ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేస్తున్నారు, సూపర్. అది చాలా విషయాల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాత్రం చెప్పకుండా, ప్రార్థన చేయించుకోకుండా, ఏం చేయకుండా వెళ్తున్నారు. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నారు? ఏదో ఒక శోధనలు తీసుకొచ్చుకుంటున్నారు. ప్రార్థన చేసి బయటికి వెళ్ళటం వేరు, వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయించుకోవటం వేరు. ఎందుకు ఏం తేడా ఉండేది రెండిట్లో? బయలుదేరేటప్పుడు చేయించుకోగలేదు, వెళ్ళిన తర్వాత చేయించుకున్నావుగా, తేడా ఏముంది? ప్రాముఖ్యత ముందు దేవునికి ఇచ్చావా లేదా అన్న విషయం దగ్గర ఉంది ప్రాముఖ్యత. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నువ్వు ప్రాముఖ్యత దేవుడికి ఇలా, అక్కడ రిలేటివ్స్ కోసం ఇచ్చావు.
వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు? రిలేటివ్స్ ముందల ముందల పలకరింపులు అయిపోయినాయి, అవి అయిపోయినాయి. తర్వాత ప్రాముఖ్యత దేనికి వస్తుంది? దేవుని కన్నా ప్రాముఖ్యత దేని ఇచ్చినా అది నుంచి ఏమైద్దంట? సో వెళ్ళేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ, ఆరంభించేటప్పుడు కానీ, దీని విషయంలో మన సంఘాన్ని చాలా వరకు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో ప్రార్థనా సహితంగానే వెళ్తున్నారు. అదే విషయంగా భార్యను చూసుకోవాలన్నా, ఇస్సాక్కి భార్యను చేపట్టాలన్నా ఫస్ట్ అబ్రాహాం చేసిన పని ఏంటయ్యా అంటే, నీకు ముందుగా దేవుడు ఉన్నాడు, దేవుని దూత వస్తుంది, దేవుని చిత్తానుసారం నీకు జరుగుతుందని ప్రతి విషయంలో దేని చేశాడంట? దేవుని చిత్తానుసారంగానే వెళ్ళాడనమాట. దేవుని చిత్తానుసారంగా వెళ్ళడం అంటే దేవుడు తెలియజేసిన దాని ప్రకారం వెళ్ళాలి. మనం అనుకున్నది దేవుడి చిత్తానికి వదిలేసి జరగాలనుకుంటా వెళితే బిలాంలాగే అయింది. నువ్వు అనుకున్నావు, అది నువ్వు చేయాలనుకున్నావు, దేవుడికి చెప్పావు. దేవుడు ఏం చేస్తాడు? నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేయాల్సింది నువ్వు చేయి అంటాడు, బిలాంకి చెప్పినట్టే. అది దేవుని చిత్తం అయిద్దా? దేవునికి విరుద్ధం అయిద్దా? ఏమైద్ది? దేవుని చిత్తం అయిద్దా? కాదు కదా. సో అదే విధంగా ఇస్సాకు కూడా ఏం చేశాడు? ఇస్సాకు విషయంలో కూడా దావీదు ఏం చేశాడు? అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే దేవుని చిత్తం ప్రకారం నడిచాడు. ఇది మూడవది. ఫస్ట్ ఇది ఏం చేశాడు? నిజమైన దేవుడిని కనుక్కున్నాడు. రెండవది ఏం చేశాడు? మాటకి లోబడి ఉన్నాడు. మూడవది, ఏది ప్రారంభించినా దైవానుసారం, దైవ చిత్తానుసారము ప్రార్థనా పూర్వకంగా మొదలుపెట్టాడు, కొనసాగించాడు, ముగించాడు. ఇది మూడవది. 4 విశ్వాసం గురించి మనం మాట్లాడుకుంటే ఆయన గురించి ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా విశ్వాసం విషయంలో అబ్రహాము ది మోస్ట్. వెళ్ళాడు, అక్కడ బలి జరుగుతుందని తెలుసు, దేవుడే చూసుకుంటాడు. నాకు అవుతుంది. నేను మొన్న చెప్పా కదా నిరీక్షణ విషయంలో, అయ్యిద్దో లేదో తెలియదు. ఎడారిలో నీటి ఊట కోసం వెతుకుతాడు, నీటిని దేవుడు తీస్తాడా? నీటి తిత్తులు తీస్తాడంటే దేవుడు చేస్తాడు, ఏవో చూసుకుంటాడు. ఇది నీ విశ్వాసం. నిరీక్షణ విషయంలో నీకు విశ్వాసం ఉండాలి అనేది అబ్రహాం జీవితం నుంచి మనం చూస్తా ఉన్నాం. సో విశ్వాసం గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లా. 5వ చూస్తే కట్టడలు ఉన్నాయి దేవుడికి, దేవుడి చిత్తం ఉంది. ప్రతి విషయంలో ఏం చేయాలంటే దేవుని చిత్తం ఏంటో చెప్పండి. దేవుడి చిత్తం ఏంటో చెప్పండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇది ఇలాగూ చేయుట దేవుడి విషయంలో దేవుని చిత్తమై ఉంది. సో అబ్రహాం చేశాడు అంటారు లేదంటాడా? ఏది వచ్చినా దాంట్లో 10వ భాగం మెల్కీషెదెకు క్రమం చొప్పున ఇచ్చినప్పుడు ఆయనకి ఇవ్వాల్సిన యాజక ధర్మం చొప్పున ఆయనకి చేయాల్సిందన్నీ తనకి చేశాడు. సో అబ్రహాంకి అవసరం అంటారు. అప్పటి వరకు ఎవ్వరు ఈ రొట్టె మాంసాలు కానీ లేకపోతే ఈ బలులు కానీ ఎవరు చూడకుండా చేయకుండా ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి అబ్రహాంకి అవసరమా? ఆయన ఆ డబ్బులతో 2 రోజులు ఎక్స్ట్రా ఆనందించలేడా? కట్టడం ఉంది, కట్టడలను నెరవేర్చడంలో అబ్రహాం కరెక్ట్గా ఉన్నాడు. మనకి లేవియకాండం కానీ, సంఖ్యాకాండం కానీ, ద్వితీయోపదేశకాండం ఎన్ని చూసినా ఎన్నో కట్టడంలో ఉంటాయి ధర్మశాస్త్రం నిండా. మనం కృపలో ఉన్నాగా, మనకు కట్టడలు ఎందుకు అనుకుంటే? మనం ఎక్కడున్నాం? కృపలో ఉన్నాం. గట్టిగా మాట్లాడాలంటే కృపే ఇంకా కట్టడలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ కట్టడలు మనం పాటిస్తున్నాం. అబ్రహాం పాటించి చూపించాడు. ఏమైంది పాటించడం వల్ల? 1 ఉన్న గుంపులు 2 అయినాయి, 2 ఉన్న గుంపులు 4 అయినాయి. అలా పెరుక్కుంటూ వెళ్ళాడు. నీకున్న కట్టడలు నువ్వు నెరవేర్చు. నువ్వు అడిగింది ఎందుకు దేవుడు చేయడో అందరం కలిసి చూద్దాం. చేయకపోతే అప్పుడు ప్రశ్నిస్తాం. నిజమైన దేవుడు కదా, నేను రుచి చర్య కదా, నా విషయంలో ఇది ఎందుకు చేయలేదని అప్పుడు ప్రశ్నించుద్దాం. మనం ఇవ్వకుండా శోధించడం వేరు, ఇచ్చి శోధించడం వేరు అని చెప్పి మనము దేవుడు చెప్పిన తన నోటి వాగ్మూలంగా మనం మాట్లాడింది వింటూ ఉంటాం అన్నమాట. అదే విషయంగా అబ్రహాం విషయంలో కూడా ఏం చేశాడయ్యా అంటే, ఆయన ఇచ్చాడు, అడగకుండానే పొందుకున్నాడు. అడగక ముందే నా అక్కర్లన్నీ ఎరిగిన వాడు అని పాటలు కీర్తనలు కాదు, కానీ అడగక ముందే మన అక్కర్లు తీరాలంటే మనం చేయాల్సిన కట్టడలు, నియమాలు, నిబంధనలు ఏంటో మనం చూడాలి. ఒకవేళ నియమాలు కానీ, నిబంధనలు కానీ, కట్టడలు కానీ నువ్వు తోసివేస్తే కీర్తన 55లో మనం క్లియర్గా చూస్తాం. నా కట్టడలు నువ్వు వెనక తీసి ఉన్నావు, నా నిబంధనలు నీ నోటి ఎందుకు వంచేస్తావు, నువ్వు నా మాటలు వెనక తీసి ఉన్నావు అని చెప్పి దేవుడు ఖండిస్తున్నాడు అన్నమాట. సో నువ్వు దేవుడిని ఆజ్ఞలు కానీ, నిబంధనలు కానీ, కట్టడం కానీ వెనక తీసి ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని మరచువారులారా దీన్ని యోచించుడి, లేకపోతే దేవుడు మిమ్మల్ని తీల్చివేస్తాడు, తప్పించువాడు ఎవడును కూడా. సో కట్టడలను దూరం అవుదామా? అబ్రహాం ఏ రీతిగా అయితే కట్టడలకు లోబడిపోయాడో ఆ విషయంలో మనం కూడా చూద్దాం. దావీదు నుంచి నేర్చుకోవాల్సిందే కాదు, చేయకూడని పని కూడా ఒకటి ఉంది. ఏంటంటే ఇది, ఎంత నువ్వు విశ్వాసుడు అయినా, ఎంత దేవునితో సాంగత్యం ఉన్నా, ఎంత నువ్వు దేవుని కొరకు బలులు అర్పించినా దేవుని విషయంలో అజాగ్రత్తగా ఉన్నమాట.
ఏ తేట దేవుడు నేను దిగి వచ్చి నిన్ను కలుసుకోవడానికి వస్తే నువ్వు నిద్రపోవడానికి నీకేమైనా తేట ఉందా? అబ్రహాం విషయంలో చెప్తుంది. ఏం చేశాడు? దేవుడు నేను వస్తానయ్యా, బలులు అర్పించండి అయ్యా, బలులు చేయంటే అన్నీ చేశాడు. కళ్ళు ఏమైనాయి అంట? దేవుడు వచ్చేటప్పుడే కళ్ళు వారాలు వస్తాయి మనకి. దేవుడు ఏదో డాడీ చెప్తాడు పద్దాకల, నిద్ర రావట్లేదంటే అక్కడ ఏదో పే జరుగుతుందంటే ఇల్లు అనగానే నిద్రపోయాడంట. దేవుని దగ్గర రాగానే కళ్ళు వారాలు, దేవుని దగ్గర రాగానే శరీర భారాలు, దేవుని దగ్గర రాగానే ఇంట్లో పొయ్యిలో పాలు వంగట్ల, అది వంగట్ల. ఇంట్లో దేవుడి దగ్గర రాగానే అరే అది మర్చిపోయి వచ్చాను ఇంట్లో పని, మళ్ళీ వెళ్ళాలి రావాలి. అబ్రహాం దగ్గర అన్నీ నేర్చుకోవచ్చు, కానీ చేయకూడని పని ఏందయ్యా అంటే నిద్రపోతాయి ఉండవాక. నిద్రపోతాను కాదు కానీ అజాగ్రత్త. దేవుడి విషయంలో అజాగ్రత్త దేవుడు ఎప్పుడు తాళడు. ఆ శాపం మనమే అనుకుంటాం, తల్లిదండ్రులు చేసిన పాపాలు కుమారులకి ఎందుకు వస్తాయి, కుమార్తెలకి ఎందుకు వస్తాయి? నేను చేస్తే తప్పు నా మీదకే ఉండాలి కానీ అందు కదా రెప్ప గారు అట్లా అనుకోవచ్చు, తీసుకోవచ్చుగా. తల్లిదండ్రులకి ఎందుకు? తల్లిదండ్రులు చేసిన తప్పులు కుమారుల మీదకి ఎందుకు పడాలంటే పడతాయి, ఖచ్చితంగా పడతాయి. అది అబ్రహాం కుమారుడైనా, అబ్రహాం సంతతి వారైనా, యుగాల వరకైనా పడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు చూపించిన జాగ్రత్త. నా కొడుకు అజాగ్రత్తగా లేడు, మాగే ఉన్నాడు, మా కొడుకు బాగానే ఉన్నాడు అనుకుంటే నువ్వు అజాగ్రత్తగా ఉన్నావేమో ఎవరికి తెలుసు. దావీదు అలానే ఉన్నాడు, అబ్రహాం అలానే ఉన్నాడు. అబ్రహాం అలా ఉండటం వల్ల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుంచి రెక్టిఫై చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఒక తరం వాళ్ళు కాదు, జనరేషన్ అనుభవించింది. ఏది? నేను జస్ట్ నిద్రేగా పోతుంది చర్చికి వచ్చి, ఏమైద్ది? జస్ట్ నిద్రే. అందరికి వచ్చి రోజు 12 దాటిన తర్వాత అందరికి అదే వచ్చిద్ది. నేను చర్చిలో వచ్చి కొనుక్కుని ఏమైద్ది? నీ చిన్న తప్పిదాలే మహాఘోరమైన పాపాలుగా అయిపోతాయి. సులువుగా చిక్కులు పెట్టే, సులువుగా పడగొట్టేయే. ఏదైనా సులువుగా జరుగుతుందంటే అర్థం చేసుకో, దాని గురించి పెద్ద బండరాయిని ఎత్తి మీద పడిద్ది. పెద్ద బండరాయిని కదిలించడానికి నువ్వేమి ఈ పిరమిడ్లు తీయాల్సిన అవసరం లేదు. దానికి అడ్డంగా ఉన్న చిన్న రాయిని కదిలిస్తే చాలు, డొల్లుకుంటూ వచ్చేదే పడిద్ది. సో అలాంటివి చేయకూడదు అన్నది అబ్రహాం జీవితం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే లోతే గొడవ పడ్డాడు. లోతుకి అబ్రహాంకి ఏ గొడవలు లేవు. అయినప్పుడు కూడా ఏదో కాపర్ల మధ్య గోవలో ఏదో వచ్చింది. లోతు అబ్రహాము నీ వద్దు, ఇది వద్దు, నాకు వద్దు, సైక్యతగా సమానభావంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు. సోదొమ గుమొర్రాకి వెళ్ళాడు. ఆ నాశనం అయింది. అబ్రహాం ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండాలి? మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండాలి? అమ్మ నన్ను కాదనుకొని వెళ్ళాడుగా, వీడికి ఇలానే అవ్వాలి, ఇలానే జరగాలి, ఇదే కరెక్ట్. మనం చూస్తే ఈ మోడర్న్ జనరేషన్ జెన్సీ అంటారు కదా, ఈ జెన్సీలో జరుగుతుంది ఏంటంటే అత్తమామలకు పడదు, తోటి కోళ్ళకి పడదు, తోటి అల్లుళ్ళకి పడదు, అన్నదమ్ములకు పడదు, అక్క చెల్లికి పడదు, ఏ చూసినా పడదు. వీడికి ఇదే జరగాలి, ఇలానే అవ్వాలి. అబ్రహాం అలా అనుకున్నాడా? కష్టమైనా కూడా వెళ్ళి యుద్ధం చేసి మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ సొదొమ గుమొర్రా శాపమైంది, నేను దాన్ని తగలబెడతా. లోతున్నాడు కదా, ఒక్కసారి అడిగాడా? 2 సార్లు అడిగాడా? 3 సార్లు అడిగాడా? మాటికి అడుగుతానే వచ్చాడు. తన బట్టి కదా లోతు బాగుపడింది. మరి నీ బట్టి నీ భర్త బాగుపడుతున్నాడా? నీ కుమారులు బాగుపడుతున్నారా? లేకపోతే నీ అత్తగారు బాగుపడుతున్నారా? తోటికోళ్ళగా ఉన్న వాళ్ళు బాగుపడుతున్నారా? బాధపడుతున్నారా? బాగుపడుతున్నారా? బాగుపడ్డా బాధపడ్డా ఏముందిలే, నా చేతిలో ఉందంట. నీ చేతిలోనే ఉంది. నువ్వు నవ్వుతా మనం మాట్లాడుకుంటే జీవితం అనేది అర్థమని అందరూ అంటారు. మనం నవ్వితే అది కూడా నవ్వుతానే చూసిద్ది. మనం కోపం చూపిస్తే అది కూడా కోపంగానే చూపించింది. నువ్వు చూపించే రిఫ్లెక్షన్ ఏంటి? అరే నశించిపోతున్నా కూడా నా లోతు ఉండాలి. నా సహోదరి భావంగా నేనున్నా, నా తండ్రి భావంగా నేనున్నా, లేకపోతే నా తోడువాడుగా నేను ఉంచుకున్న వాడిని, వాడు బాగుపడాలి. మనం కూడా అలా అనుకుంటే ఏమైద్ది? సంఘంలో కూడా నాకు సహోదరి, నా సహోదరుడు, నా అత్త, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి బాగుపడాలనుకొని నువ్వు నవ్వుతూ ఉంటే ఐక్యత బలపడుతుంది. సంఘం ఐక్యతగా ఉందంటే దాని ముందులో ఉన్న ఏ అంధకార శక్తులైనా, ఏ సంఖ్యలైనా ఏముండవంట. ఆయన కోసం సంఘం బలంగా ప్రార్థించినప్పుడు పునాదులు సైతము అదిరిపోయినాయి. ఏ బంధకాలైనా సరే తెగిపోయినాయి. ఇంకా బంధకాల్లో ఎందుకు ఉన్నావంటే ఇక్కడ మన సంఘ ఐక్యత లేదేమో. ఎందుకు లేదు? వాడికి నన్ను వీడు ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా నేను ఎలా ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా, కళ్ళు ఎత్తి మరీ నా వైపు ఓర చూస్తున్నాడు. ఇవన్నీ ఉంచుకుంటే ఏమవుతుంది?
అబ్రహాం జీవితం నుంచి మనం చేసుకోవాల్సింది ఏంటంటే, వాడు నాకు మంచి చేసినా మంచి చేయకపోయినా నాతో ఉన్నాడు, నా వాడు, నేను వాడికి కనిపెట్టను, వాడికి ఏదో ఒకటి చేయాలి. ఇది అబ్రహాం జీవితం చూసి మనం ఇంకో విషయము. మరి భార్య విషయంలో ఏం చూస్తున్నాం? కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. శారా దగ్గర నుంచి ఏం చూస్తున్నాం? మనం హానెస్ట్‌గా చేతులు మెట్టుగా చెప్పండి. భర్తలు ఇది చెప్తే, అది చేస్తే క్వెషన్ వేయకుండా, మాట్లాడకుండా, వ్యతిరేకం చూపించకుండా వినేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? ఎవరు లేరా? క్వెషను ఇంటి వదిలిపెట్టి వెళ్ళాలి, రా బట్టలు చదురుకో, అన్ని చదురుకో, బయటికి వెళ్ళిపోవాలి, తండ్రిని తల్లిని వదిలేసేయాలి, దేశాన్ని వదిలేయాలి, నువ్వు ఇప్పటి నుంచి పెరిగిన ఇల్లుని వదిలేయాలి, అందరిని వదిలేయాలి, అమ్మ నాన్నలు, పెద్దనాన్నలు, పెద్దమ్మని అందరిని వదిలేసి రావాలి. క్వశ్చన్ చేసిందా? క్వశ్చన్ చేసింది అంద ఇందాక అడిగిందా సారా? సరే, అది కూడా పక్కన పెట్టే. దేవుడు వచ్చాడు, అతిథి మనం వండి పెట్టాలి, ఆతిథ్యం చేయాలి, ఇది జరిగించాల్సి. అయ్యా, నేను ఇప్పటికే అన్ని అంటులు తోమి అంతా చేసి ఎండవేళ మగమగలాడుతుంది, మెడమెడలాడుతుంది, అలిసిపోయి ఆ చెమటలు పట్టిపోయి మనం 2-3 పనులు చేయగలను. 4వ పనికి ఏమైనా చేయమనగానే మేన విలంగానే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చేయాలి? నేను ఇప్పుడే చేసాక పనులు. లోబడి ఉంది ఎవరు? శారా. గయ్యాలి కాస్త ఏమైందయ్యా అంటే రాజకుమారిగా ఎంచబడింది. మనం అబ్రహాం విశ్వాసం గురించే అర్థాలు మాట్లాడుకుంటాం. శారా నవ్వింది, శారా నవ్వింది, శారా నవ్వింది. ఒక్క నిమిషం, లెట్ మీ సేమా. మనం ఏం చేస్తామంటే జరిగిన మంచి పనులు ఎక్కడ గుర్తుండవు, ఏదైతే తప్పు మోపామో దానే గుర్తుపెట్టుకుంటాం. ఒకటే. ఇప్పుడు ఆ 9 ఒకటి పోయినా 10 ఆజ్ఞలు ఒకటి పోయినట్టే నాకు, 9 పోయినట్టే నాకు. సరే, ఇదేనండి. ఫస్ట్ నవ్విందన్న మాట మనం పద్దాలు మాట్లాడుకుంటాం. శారా నవ్వింది, శారా నవ్వింది. నవ్వినా కూడా మనం ఎబ్రీ 11వ అధ్యాయంకి వెళ్ళంగానే విశ్వాసం ద్వారానే బలం ఉదిగిపోయినా కూడా బలం పొందుకుంది. ఏ విశ్వాసం? శారా చూపించిన విశ్వాసం గురించి ఎందుకు మాట్లాడడం? తప్పులుంటే తప్పులు మాట్లాడే ఎత్తి చూపించావు, కరెక్టే. నిజంగా కరెక్ట్గా ఉన్నది కూడా నువ్వు చూపించాలి కదా, మాట్లాడాలి కదా. చేయట్లేదు, చేసిన పనులన్నీ చెప్పు. ఒకటి అదే చెప్తున్నా అక్క, ఒకటి తప్పు మోపించావు పర్లేదు, 9 మంచి పనులకు కూడా పొగుడు. ఇప్పుడు అంది కదా ఒక తప్పే తిడుతున్నారని, ఆ ఒక తప్పులో తిట్టు పర్లేదు, మిగతా 9 విషయాల్లో కూడా పొగడాల్సిందే. శారా ఇంకో విషయం గురించి శారా గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అబ్రాహాము చెప్పినట్టు చేసింది, మంచి భార్య అనిపించుకుంది. శారా ఎంత ఘనంగా తన కుమారుడు చేత ప్రేమించబడిందంటే తను చనిపోయిన తర్వాత కూడా ఆ విషయంలో నిండిపోయాడంట. మనం ఒక సామెతలు మాట్లాడుకుంటాం, బాగా కంఠస్థం చేసింది. ఆమె కుమారులు ఆమె ధన్యురాలని పొగులుతారు, ఆమె భార్య, ఆయన భర్త ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్తాడు. బాగా పట్టిన సామెతలు అయ్యి. అలా శారా ఉందంటారా లేదంటారా? చచ్చింది, పీడ వదిలింది అనుకున్నాడా? లేదు, మా సావంగాలు 2-3 రోజులు ఏడ్చి 2-3 నెలలు ఏడ్చి వదిలేసాడు అంటాడా? ఎక్స్టర్నల్ సోర్స్ వేరేది వచ్చే వరకు కూడా తల్లినే ప్రేమిస్తా ఉన్నాడు. ఈ విషయంలో శారా ధన్యురాలు అంటారా కాదంటారా? ఆ ధన్యురాలు కావడానికి కారణం ఏంటంటే చూపించింది. శారా కూడా డిఫరెన్స్ చూపించింది, తన పుట్టిన కుమారుడికి ఆఖరికి పుట్టిన కుమారుడికి డిఫరెన్స్ చూపించింది. శారా ఈగా ఉన్నంత వరకే. మార్చబడిందా? నువ్వు ఇంతకుముందర ఎంత గయ్యాలైనా పర్లేదు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అదే గయ్యాలతనం, అదే మొండితనం చూపిస్తే ఏమంటారు? ఏం నేర్చుకుంటున్నావు? మీ దేవుడు శాంతపరుడు అని చెప్పారు కదా, శాంతికి నిల్లుడే అని చెప్పారు కదా, అట్టుంది కదా, ఈసారి గయ్యాలతనం ఏం చేస్తే అన్నారు, ఇంకేమైంది? శారాగా మాడబడాలి, ఇక్కడున్న వాళ్ళు మార్చబడాలి. శారా జీవితంలో మార్చుకుందా లేదా? లేదు, నేను కూడా లోతు భార్యలాగే ఉంటా, చేస్తా, ధనాన్ని ఆపేక్షిస్తా అంటే శారా కూడా చరిత్రహీనురాలుగా అయిపోయేది. భర్తకు లోబడింది, భర్త పూజించే దేవునికి లోబడి ఉంది, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచింది. చాలా జెన్సీ కిడ్స్లో, ఈ జెన్సీ జనరేషన్లో జరుగుతుంది ఏంటంటే ఈ ఒబీడియన్స్ అనేది పోతుంది. ఈ ఒబీడియన్స్ అనేది పోవటం వల్ల గొడవలు కానీ, లేకపోతే ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, ఆ తలనొప్పులు కానీ, ఆ వ్యవహారాలు కానీ అన్నీ వచ్చి పడుతున్నాయి. తన భర్త ప్రాణం కోసం కూడా తన అబద్ధం చెప్పడానికి రెడీ అయింది.
ఎంతవరకు భర్త ప్రాణాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరెవరుకున్నా ఆలోచించమన్నారు అని చెప్పేసి మంగళసూత్రం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి నా భర్త చల్లగా ఉండాలి ఈ కావాల్సింది. చల్లగా ఉండటానికి నువ్వేం చేస్తున్నావు? చల్లగా ఉండటానికి నువ్వేం చేస్తున్నావు? అది ఇది చెప్పు, ఇలాంటివి చెప్పు అప్రిషియేట్ చేస్తారు. ఆయన చల్లగొనటానికి రాగా అమ్మో ఎప్పుడో మా ఆయన వస్తాడు, ఆయన ఖచ్చితంగా వండి పెట్టాలని భారంతో వెళ్ళామనుకో, భారంగా వెళ్ళామనుకో దానికి విలువ ఉండదు. తిడతారేమన్న భయంతో వెళ్తే విలువ ఉండదు. నా నా మా భర్త కూడా అనట్లా ఆడ యజమానుడిగా చూస్తుంది. యజమానుడికి నేను చేసి పెట్టాలని ఆరాటంతో వెళ్ళామనుకో వేరేలా ఉంటది. ఇష్టపడి చేయటం వేరు, కష్టపడంగా చేయటం వేరు. ఇష్టమైంది చేస్తే అర్థమైద్ది, కష్టంగా చేస్తే వ్యర్థమైద్ది. మరి ఎందుకు అమ్మో అర్జెంట్గా వెళ్ళాలి, చేయాలి, భయపడుతున్నట్టు మనం ఎందుకు చూపించాలి? అక్కడ శారా చూపిలా, అది చెప్తున్నా. శారా అక్క మీ గురించి ఎవరి గురించి మాట్లాడలేదు అక్క, నేను శారా గురించి చెప్తున్నాను అక్క. సో ఆ శారా ఆ విషయంలో అలా ఉందన్నమాట. వాళ్ళు తగులుతున్నాయి అంటే మన జీవితంలో జాగ్రత్త తక్కువ. సో ఇలా ఉండిద్ది అనమాట. సో అబ్రాహాం ఎలా ఉన్నాడు, దానికి తగినట్టు తన భార్య కూడా అలానే ఉండాలి కూడా. అదే మనం స్త్రీల కుటుంబం నేర్చుకున్న, స్త్రీల గురించి ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే స్త్రీలు ఏ మాదిరి చూపించారు, మనం ఏం చెయ్యాలి. స్త్రీలందరూ చూపించిన విషయం మనం బాగా తెలుసు. ప్రార్థన విషయంలో రూతు చూపించినా, లేకపోతే నమ్మకస్థం విషయంలో రూతు చూపించినా, ప్రార్థన విషయంలో ఎస్తేరు చూపించినా, ఎలా మనం ఏం మాట్లాడుకున్నా స్త్రీల గురించి ఎందుకు మాదిరిగా తీసుకుంటున్నావా అంటే మన జీవితాన్ని మనం దిద్దుకోవడానికి, సరి చేసుకోవటానికి. సో నువ్వు పెందలకడ లేచి ధన్యురాలు అనిపించుకుంటావా, 3 రాళ్ళు తన ఇల్లు పెరికి వేయించుకుంది అనుకున్నా అనిపించుకుంటావా, లేకపోతే అత్తమామలతో సైక్యతగా ఉండి అబ్రహాము లోతుతో ఎలా ఉన్నాడో, లోతు విషయం బంధాలని ఎలా నిలబెట్టుకోవాలని ఆశించాడో అలా ఉంటామా? ఏది ఉన్నా ఏది చేసినా ఎవరి చేతిలో ఉందంట? స్త్రీ చేతిలోనే ఉండిద్ది. ఇల్లు ఘనంగా ఉండాలన్న స్త్రీ చేతిలోనే ఉంది. మనం స్త్రీలు తక్కువ అంచవేసిన మాట్లాడుతానే అనుకుంటాం, కానీ స్త్రీకి ఎందుకు పదే కట్టడలు చెప్తున్నారంటే స్త్రీ చేతిలోనే ఉంది. ప్రాణం పోసినా లేకపోతే ప్రాణం తీయాలన్నా కూడా స్త్రీ చేతిలోనే ఉండిద్ది. బా ఏం చెప్పావు అక్క, పెద్ద యుద్ధాలే జరిగినాయి అంట, అలా ఉండిద్ది అనమాట. అందుకనే ఏడ బొనికలైతే మీరు ఇంకో విషయం మాట్లాడాలంటే ఏదైనా ఒప్పించుకునే విషయంలో మనం చాలా బాగా ఒప్పించుకుంటాం. దేవుడి విషయంలో ఒప్పించడంలో నా కొడుకులకు బాప్తీసం ఇప్పించుకోవాలి, మా ఆయన ఒప్పిట్ల. నా కూతురికి బాప్తీసం ఇప్పించుకోవాలి, మా ఆయన ఒప్పుకోవట్ల. పట్టుచీర, అదే చెప్తున్నాను, పట్టుచీర కావాలి, బంగారం కావాలి, 4 రోజులు అన్నం తినకుండా ఆగుతా నేను. నిజమే లేరు. ఒక్కసారి ఒక్కొక్క బీరువా దగ్గరికి వెళ్తే తెలిసి అసలు దూరం ఏంటి అనేది. ఆనందం ఏంటి? ఫ్యాంటసీలు అంట, ఫ్యాన్సీ అంట. మనకు నచ్చితే మనం పుట్టింటికి వెళ్ళాలంటే మాత్రం వద్దన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళాల్సిందని పట్టుబట్టి వెళ్తాం. సంఘానికి వద్దన్నా కూడా వద్దన్నారులే, ఈ టైంలో వద్దన్నారు, పాదపరిచయకు వద్దన్నారు, ఆ టైంలో వద్దన్నారు, ఈ టైంలో వద్దన్నారు, ఆ సమయంలో వద్దన్నారు. వెళ్ళమనే వాళ్ళు పర్లేదు, వెళ్ళమనే వాళ్ళు చూస్తానే ఉన్నా. వెళ్ళొద్దని ఆపిన వాళ్ళని వస్తారు. పుట్టింటికి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా ఉంటావు అక్క. అబ్బా 4 రోజులు ఎడితే చూసేలేదు, ఏం కాదు పోతే అమ్మ మట్టి కదా, మట్టోళ్ళు కదా పాపం, కరిగిపోయి వెళ్ళిపోతారు అన్నమాట. ఎలా చేస్తున్నాను కనీసం. సో అలా ఉంటే ఇప్పుడు మనం ఎంత ఆశ్రయింపబడ్డామో అంతే ఆశ్రయింపబడ్డాం. అలాగా అబ్రహాం శారా జీవితం నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు ఇవి అనమాట. సో నువ్వు నిజమైన దేవుని గురించి ఆలోచించు, లోబడటం గురించి ఆలోచించు, ప్రతి విషయంలో ప్రార్థనాపూర్వకంగా మొదలు పెట్టాలనేది ఆలోచించు, విశ్వాస విషయంలో నిరీక్షణ కలిగి ఉండు, దేవునికి ఇచ్చే కట్టడల విషయంలో కట్టడలను అనుసరిస్తూ ఉండు. నీ బంధువుల మధ్య, నీ సహోదరుల మధ్య, లేకపోతే వేరే ఎవరి మధ్య నీకు ఆ అసఖ్యత కానీ లేకపోతే సంబంధం కానీ ఉంటే ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి చూడు.
నువ్వెంత వాడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత పాటలు పాడినా, ఎంత ఘనంగా స్తుతించినా తప్పనేది తప్పే. దానికి శిక్ష అనుభవించాల్సింది. దేవుడు అన్యాయం చేసి అన్న మాట నయోమిలాగా ఎప్పటికీ మాట్లాడమా. సో ఇవి అబ్రాహాం గురించి. సారా నుంచి చూస్తే మనం అందరికీ అబ్రాహాం అర్థం కాకపోయినా సారా అన్ని బాగా అర్థమై ఉంటాయి. సో అలా ఉంటే మాత్రం కుటుంబం ఏ రీతిగా అయితే అబ్రాహాం జీవితం ఆయన అలా ఉండటం వల్లే తరతరాల వరకు కూడా దేవుడు తోడే ఉన్నాడు. ఏసాకు తోడే ఉండటానికి కారణం ఏంటి? అబ్రాహాంతో తోడే ఉండి అబ్రాహాం నడకబడికి వల్లేగా ఇస్సాక్ గాని యాకోబ్ గాని తరతరాల వరకు దేవుడు అనేవాడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. నువ్వు ఆశ్రయంగా నీ తడుపున నువ్వు కరెక్ట్గా ఉంటే దేవుడు అనేక రోజుల వరకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. నీకు ఆనంద అతిశయాస్పదంగా ఉంటాడు దేవుడు. అలా నీతైన ఆశీర్వాదాలు, అలాంటి నీతైన సమృద్ధి దేవుడు మనకి ఇచ్చులాగా ఉండాలంటే మనం ఆ జీవితాన్ని మనం కొనసాగించాలి, చూపించాలి, మాదిరిగా కనపరుచుకోవాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక.